ఇంక ఇదైతే ఈరోజు ఫుల్ డే రొటీన్ అండి. ఉదయాన్నే మా ఆయనకైతే కాఫీ కలిపిచ్చేస్తున్నాను. బాదం మిక్స్ అయిపోయిందనమాట, మళ్ళీ చేయాలి. అందుకని చెప్పేసి కాఫీ కలిపిచ్చేసానండి. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే కొంచెంగా రాగి పిండి ఉందని చెప్పేసి దోసలైతే వేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్‌లో రాగిపిండి తయారు చేసి వీడియో పోస్ట్ చేశాను చూడండి, మీరు ఇంకా చూడలేదంటే గనుక. ఇంకా మా ఆయనకి లంచ్ బాక్స్ లేదనమాట. సండేని ఈరోజు బయటికెళ్ళారు పనుందని చెప్పేసి. వారానికి ఒకసారి లూనాకి, ఓరియోకి స్నానం చేపిస్తాననమాట. అందుకని చెప్పి ముందు ఓరియోకి అయితే చేపిచ్చేసాను. ఇంక నాకు ఇది ఎక్కువ సేపు అయిపోయిందనిపించింది ఈరోజు. అందుకని చెప్పేసి లూనాకైతే చేయించలేదండి. దీన్ని చేయించిన వెంటనే ముందు శుభ్రంగా తుడిచేయాలనమాట, లేదంటే కనుక ఫీవర్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి పక్కనే ఉండి చిన్నపిల్లల్ని ఏ విధంగా చూసుకుంటాం ఆ విధంగా చూసుకోవాలన్నమాట. తడి లేకుండా పూర్తిగా అయితే తుడిచేసి కాసేపు అలా వదిలేసానండి. ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేసాను. ఇంకా మాకే కాబట్టి పిల్లోడు వచ్చి చికెన్ తీసుకొచ్చాడనమాట. ఒక 200 రూపాయల చికెన్ అయితే 30 కిలో వచ్చింది. మా పాప ఏమో బిర్యానీ కావాలంది, నాకేమో వేపుడు కర్రీ తినాలని ఉందనమాట. సో అందుకని చెప్పేసి 3 రకాలు చేసేద్దామని నేను చికెన్ వచ్చి 3గా డివైడ్ అయితే చేసి పెట్టేశాను అనమాట. ఒక పక్కన బిర్యానీకి, ఒక పక్కన చికెన్ పులుసు చేస్తాను కదా ఎప్పుడు ఆ విధంగాన, ఒక పక్కన వచ్చి చికెన్ ఫ్రైకి అయితే కడాయి అయితే పెట్టేశానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ రెసిపీస్ ఉన్నాయన్నమాట. అందుకని డీటెయిల్గా నేను రెసిపీని దీంట్లో షేర్ చేయట్లేదు. నేను ప్లేలిస్ట్లు పోస్ట్ చేస్తూ ఉంటాను, దాంట్లో ఒకసారి చెక్ చేయండి. బిర్యానీ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ నాకు కామెంట్లు వస్తాయి, ఇది బిర్యానీ కాదు పులావ్ అని చెప్పేసి. ఇక్కడ తమిళనాడు స్టైల్లో దీన్ని బిర్యానీ అనే అంటారండి. ఇంకొక విషయం ఏంటంటే, పులావ్లో వచ్చేసి మనం పెరుగు కానీ లెమన్ కానీ లాంటివి ఏమీ వేయమన్నమాట. కానీ బిర్యానీలో అలా కదండి, టమాటోలతో పాటుగా పెరుగు అని లెమన్ అని అన్నీ వేస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారేమో. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇంక నాకైతే ఖచ్చితంగా రైస్ ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి చిన్న కుక్కర్లో చిన్న కప్పుతో అయితే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను అనమాట. ఈ కుక్కర్ గురించి చాలామంది అడిగారండి నన్ను. ఈ కుక్కర్ వచ్చేసి నేను ప్రేలెడ్ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ప్రైస్ వచ్చి 2300 అలా పడుతుంది అనమాట. చంటి పిల్లలు ఉన్నారంటే కనుక అది ఉపయోగపడుతుంది, కానీ లేదంటే కనుక వేస్ట్ ఖచ్చితంగానే. ఇంకా నేనైతే ఒక 12:40 ఆ టైంకి అయితే వంట స్టార్ట్ చేశాను అనమాట. వంట అయ్యేటప్పటికి 1:25 అలా అయింది. రైస్ మాత్రం ఉడకాలి. ఇంకా పెరుగు చట్నీ కూడా చేసి అయితే పెట్టేశాను. ఈ రోజైతే ఒకటి మిస్ అయింది, అది ఎగ్ అండి. ఇంకా ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి కోడిగుడ్డు అయితే ఏం ఉడకపెట్టలేదన్నమాట. ఫ్రై కానివ్వండి, కర్రీ కానివ్వండి, బిర్యానీ కానివ్వండి, మొత్తం అన్నీ చాలా బాగా అయితే వచ్చాయన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అసలు మా పిల్లలు బయట బిర్యానీ కొనుక్కుందాం మమ్మీ అని చెప్పి అన్నారు. బయట ఎందుకు, మనమే చేసుకుందాం, నేను చేస్తాను కదా అని చెప్పేసి నేనైతే చేసి పెట్టేశాను అనమాట. తినేసి ఒక 4 గంటలకు డీమార్ట్కి వెళ్ళాను. డీమార్ట్కి వెళ్ళి చాలా నెలలు అవుతుందన్నమాట. ఇంక వెళ్ళి సరుకులు అవి తీసుకుని అయితే ఇంటికి వచ్చేసానండి. మేము జెప్టో యాప్ వచ్చిన దగ్గర నుంచి అందులోనే కొనేసుకుంటున్నాం. అందుకని చెప్పేసి అది మాకు రీజనబుల్గా అనిపించింది. మళ్ళీ ఏమైనా తెలియదు, అందులో రేట్లు పెరిగిపోయాయని చెప్పి ఇంక మళ్ళీ డీమార్ట్కే వెళ్ళాల్సి వచ్చింది.